మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. రథసప్తమి రోజున సూర్యుని నుండి వచ్చే కిరణాలకు అమోఘమైన శక్తి ఉంటుంది. ఆ సమయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అర్కపత్రాలు అనగా జిల్లేడు ఆకులను శిరస్సు పైన ధరించి స్నానమాచరించడం ద్వారా సూర్య భగవానుడి లేత కిరణాలు జిల్లేడు పత్రాలను తాకి మన శరీరంలోనికి ప్రవేశించి సమస్త రోగాలను హరిస్తాయి. ఇలా స్నానమాచరించిన తర్వాత ఆవు పిడకలను వెలిగించి వాటిపైన పాయసం వండి ఆ పాయసాన్ని చిక్కుడు ఆకులో ఉంచి రథం ముగ్గు వేసి దానిపైన సూర్యుని పటాన్ని ఉంచి చుక్కుడు ఆకుతో ఉన్న పాయసం సమర్పించి ఎర్రని పూలతో స్వామిని పూజించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి పవిత్ర మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. ఇలా చేయడం ద్వారా భాస్కరుడు ప్రసన్నుడై మన మనోభిష్టాలను నెరవేరుస్తాడు. రథసప్తమి వ్రత కథ. భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానము గురించి విపులంగా వర్ణించబడి ఉంది. పూర్వం ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి భక్తితో నమస్కరించి, ఓ జనార్దన, రథసప్తమి తిథి నాడు విధి విధానముగా ఆదిత్యునికి జపహోమ తర్పణాదులు చేసినటువంటి మనుజుడు భూలోకమునందు చక్రవర్తి కాగలడని విప్రుల వద్ద విన్నాను. అట్టి విధంగా ఆ యోగం ఈ భూలోకమునందు ఎవరికైనా ప్రాప్తించినదా చెప్పమని అడుగుతాడు. దాంతో శ్రీకృష్ణుడు, ఓ యుధిష్ఠర, ఈ రథసప్తమి వ్రతం ఎంతో మహిమాన్వితమైనది, విశేష యోగదాయకమైనది. ఈ వ్రతం గురించి చెబుతా శ్రద్ధగా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాంబోజా దేశాన్ని యశోధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. పిల్లల కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేసిన ఆ రాజదంపతులకు వృద్ధాప్యంలో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అయితే లేక కలిగిన రాకుమారుడికి ఇప్పుడు ఏదో ఒక రోగం పట్టి పీడిస్తూ ఉండేది. దాంతో ఎంతో కలత చెందిన యశోధర్ముడు రాజపురోహితుడిని పిలిచి, ఓ విప్రోత్తమ, లేక పుట్టిన నా కుమారుడికి ఈ దుస్థితి ఎలా దాపరించినది, దీనికి గల కారణము చెప్పమని అడుగుతాడు. దాంతో రాకుమారుడు జాతకమును పరిశీలించిన రాజపురోహితుడు, ఓ రాజా, నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహాత్యము వలన మీ పుత్రుడిగా జన్మించాడు. అయితే పూర్వజన్మ యొక్క ప్రారంధం ఈ జన్మలో రోగములను అనుభవిస్తున్నాడు అని చెబుతాడు. దాంతో ఎంతో బాధపడిన యశోధర్ముడు రాజపురోహితుడికి నమస్కరించి, ఓ విప్రోత్తమ, నా పుత్రుడు రోగముల నుండి విముక్తుడయ్యే తరుణోపాయం చెప్పమని అడుగుతాడు. దాంతో రాజపురోహితుడు, ఓ రాజా, ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగేనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించినవు పాపము నశించి నీ పుత్రుడు రోగముల బారి నుండి విముక్తుడవుతాడని చెబుతాడు. దాంతో ఎంతో సంతోషించిన యశోధర్ముడు, అయ్యా, ఆ వ్రతం ఎట్లా చేయవలెనో దాని విధి విధానమును తెలపమని ప్రార్థిస్తాడు. అందుకు ఆ పురోహితుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో, ఏ వ్రత కథ విన్నంత మాత్రాన పాపాలన్నీ పటాపంచులు అవునో ఆ రథసప్తమి అని పేరు గల వ్రతము అందరూ ఆచరించదగినది. ఈ వ్రత ప్రభావంన సకల పాపములు నశించి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుతున్నాను, శ్రద్ధగా వినుము అని రథసప్తమి వ్రత విధానమును చెప్పడం మొదలు పెడతాడు. మాఘమాస మండలి శుక్లపక్షమున వచ్చేటువంటి షష్ఠి తిథి నాడు అనగా రథసప్తమి ముందు రోజు నాడు వేకువజామనే నిద్రలేచి పవిత్ర జలముల గల నదులలో గాని చెరువునందు గాని నూతి యందు గాని తెల్లని నువ్వులతో విధిగా స్నానమాచరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఆ తర్వాత సూర్య దేవాలయమునకు వెళ్లి ఆదిత్యునికి ధూప దీప నైవేద్యములతో పూజించవలెను. ఆ తర్వాత స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము నిర్వహించి అతిథులతో కలిసి భోజనం చేయాలి. ఆ రోజు ఒంటికి తైలము పూసుకుని స్నానం చెయ్యకూడదు. ఆ రాత్రికి పురోహితులను పిలిపించి నియమనిష్టలతో సూర్య భగవానుడి విగ్రహాన్ని పూజించాలి. ఆ రోజంతా ఇంద్రియ నిగ్రహుడయ్యి ఉండి ఎలాంటి భోగములను